जय श्री दुर्गा भवानी की, शक्ति की, ब्रह्मांड नायक की जय श्री కొండపాడూరు పోలేరమ్మ తల్లి की स्वयं गुरु माता को ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భక్త మహాసేవకు మనవి. శ్రీ భద్రాచల సీతారామాంజనేయ భజన భక్త సమాజం కొత్తర్లపల్లి తెరగాయపాలెం పంచాయతీ కాకుమారు మండలం గూడూరు జిల్లా ఈ అవకాశం కల్పించిన అమ్మవారి దేవస్థాన కమిటీ వారికి అందరికీ మా భజన సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ రోజున కూడా అద్భుతంగా అందించినటువంటి శ్రీ సీతారామాంజనేయ భజన వారి అట్లనే ఈ రోజున అమ్మవారి పూజా ద్రవ్యాల్లో వాటర్ బాటిల్ ఏర్పాటు చేసినటువంటి ప్రదాత యార్లగడ్డ బ్రదర్స్ వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ చల్లని తల్లి అన్ని వేళల్లో కూడా చల్ల స్వస్థలు ప్రార్థిస్తున్నాము. అట్లానే అది ఫస్ట్ బోర్డు నెంబర్స్ దేవస్థానం ఈవో గారు సురేష్ గారు పూజా ద్రవ్యాలు తర్వాత తీసుకురావాలి. అమ్మవారికి పూలు ఇచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి దేవస్థానము లింక్ ఇచ్చాడు నా ఫోన్ లేకపోయాడు లింక్ పెట్టాను సేవ్ చేశారా లేకపోతే పేరు కొట్టండి. పుస్తకం పంచండి, గ్లాసులు మాత్రం 2 పంచండి. గారు వారి కమిటీ సభ్యులు దేవస్థానం ఈవో గారు సురేష్ గారు, స్వర్ణ విజయబాబు గారు ఎక్కడ ఉన్నా త్వరగా తీసుకొని రావాలి. అమ్మవారి పూలు రావాలి, సమయం చాలా అయినది. ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని కిట్లు తయారు చేసి మీకు పంచుతున్నారు. ఆ కిట్లు అన్ని వస్తువులు ఉంటాయి. వస్తున్నటువంటి భక్తులకు అమ్మవారి దేవస్థానము దక్షిణ వైపు ఖాళీ ముత్తినేని అనిల్ కుమార్ నెంబర్స్. అట్లనే దేవస్థానం ఈవో గారు సురేష్ బాబు గారు, స్వర్ణ విజయబాబు గారు త్వరగా తీసుకురావాలి. అమ్మవారి దేవస్థానం దక్షిణ వైపున ఖాళీ ఉన్నది. భోజనాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బాపట్ల జిల్లా బాపట్ల పట్టణము అన్నం సతీష్ గారు వారి దంపతులు
వారి కుటుంబ సభ్యులు, వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ జగన్మాత అన్ని వేళలా కూడా చూస్తామని ప్రార్థిస్తున్నాము. త్వరగా రావాలి. ముత్తినేని అనిల్ కుమార్, మీ కమిటీ సభ్యులు త్వరగా తీసుకురావాలి. సమయము చాలా అయినది. వస్తున్నటువంటి రాబోతున్నటువంటి భక్తులకు అమ్మవారి దేవస్థానం దక్షిణ వైపు ఖాళీ ఉన్నది. వెలసినటువంటి ఆ స్వయం భూదేవి, ఆ చల్లని తల్లి ఈ రోజున అమ్మకి 1,00,000 మల్లెలార్చన కార్యక్రమము వేద పండితులతో వేద మంత్రాలతో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, మహిళలు దక్షిణ వైపు ఖాళీ ఉంది. దక్షిణ వైపున ఖాళీ ఉన్నది. దక్షిణ వైపు కూర్చున్న భక్తులకు, కూర్చున్నటువంటి మహిళా మతలకు దేవస్థానము దక్షిణ వైపున ఖాళీ ఉన్నది. మా వాలంటీర్స్ ఉన్నారు, వారు మీకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కనుక దేవస్థానం దక్షిణ వైపు కూర్చున్నాము. పూజ అమ్మకు పూజ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ పూలు కూడా అమ్మవారి నివాస మందిరమైనటువంటి పూజా మందిరమైనటువంటి పూజా మందిరము దగ్గర నుంచి కూడా మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో కూడా పూజా ద్రవ్యాలు కూడా రాబోతున్నవి. ఆ ఉత్తరమైన 5 గంటల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కిట్లు కానీ మహాప్రసాదాలు కానీ మరి ప్యాకింగ్ మొత్తం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ కష్టము అమ్మకు ఎంత సేవ చేసుకున్నారు వాళ్ళు. ఆ చల్లని తల్లి వారిని కూడా అన్ని వేళ చల్లగా చూస్తారని మా గ్రామం తరఫున కూడా, మా గ్రామ పెద్దల తరఫున కూడా మా అమ్మవారు కూడా ఆశీస్సులు కూడా ఉంటారని కూడా ప్రార్థిస్తున్నాము. వస్తున్నటువంటి పూజా ద్రవ్యాలు బండి అక్కడ ఆపండి, మోసుకొని రావచ్చు. మొత్తం కూడా దారిలో కూర్చొని ఉన్నారు. ఈ రోజున అమ్మకి 1,00,000 మల్లెలార్చన కార్యక్రమము వేద పండితులతో వేద మంత్రాలతో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, మహిళలు ఉదయం నుంచి కూడా ఉపాసము ఉండి అమ్మారండి దక్షిణ వైపు వెళ్ళడం. బాపట్ల పట్టణము అన్నం సతీష్ గారు, వారి దంపతులు, వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ చల్లని తల్లి ఎన్ని వేళలో కూడా చల్లగా స్వస్థలు ప్రార్థిస్తున్నాము. మరి ఈ రోజున పూజలో కూర్చున్నటువంటి మహిళా తల్లులకు ఉప్పుటూరి రాములు ట్రస్ట్ వారు రామ్ చౌదరి గారు ఎవరు కూర్చుంటారు పక్కన తర్వాత నేను ఎలంగానే మళ్ళీ పెట్టుకోండి. వారి కుటుంబ సభ్యులను ఆ జగన్మాత అన్ని వేళల్లో కూడా సల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. పూజా ద్రవ్యాలు వస్తున్నాయి అమ్మా. ఆ అమ్మవారికి నైవేద్యం తెస్తున్నారు. పంతులు గారు గేటు తీయండి. అమ్మవారికి నైవేద్యం తీసుకొస్తున్నారు. ఆ ప్రధాన గేటు తీయండి పంతులు గారు. అమ్మవారి పూలు మేళ తాళాలతో, తాళ మేళాలతో, మంగళ వాయిద్యాలతో అత్యంత మనోహరముగా అమ్మక పూలు ఆ తల్లికి పూలంటే ఎంత మహా ఇష్టమో, ఎంత వైభవముగా అమ్మకి ఏం చేయాలి అమ్మవారి
ఇట్లా వెళ్తావా తిరిగి వచ్చి వెళ్తావా లేకపోతే డైరెక్ట్కి ఇస్తావా డైరెక్ట్ ఇచ్చారు దేవస్థానంలో కూడా ఆ జగన్మాత అమ్మవారి ముందు 6 వస్తువులు పంచండి, గ్లాసులు మాత్రం 2 పంచండి. మా పెన్నిధులు తీసుకురండి అక్కడ ఆఫీస్ ముత్తేనేని అనిల్ కుమారు అమ్మవారి వస్తారు. ఆ గిట్టు అన్ని వస్తువులు 6 ఉంటే 6 ముందు పెట్టుకోండి మీరు. కనుక ఏ ఉదయం 5 గంటలకే అమ్మ సేవ తీసుకుంటాము. అండి మీరు కొంచెం లగవాలి ఎంత మంది వస్తున్నారు మీకు పెద్ద అభివృద్ధి అవుతున్నాను నేను ఎద్దులు ఉంటుంది అమ్మా కొంచెం వెళ్ళ తీసుకురా ఇద్దరు కొంచెం తొందరగండి. వస్తున్నటువంటి భక్తులకు అమ్మ జరగబోతున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మన అమ్మకు సైనికులుగా అమ్మకు సేవకులుగా మరి ఈ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం జయప్రదం చేసి ఆ చల్లని తల్లి ఆశీస్సులను ప్రోత్సహిస్తున్నాము. అమ్మవారి గేటు తీయండి, ప్రధాన గేటు త్వరగా రావాలి. అమ్మ ఈరోజు పోత నిండిపోయింది. ఎంత వైభవముగా, ఎంత శాంతముగా, ఎంత ఆనందముగా తన బిడ్డలందరూ కూడా తన ముందే కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నటువంటి అందరూ కూడా చూసి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఆ చల్లని తల్లి చూపులన్నీ మీ ఆడబిడ్డల మీద ఉన్నవి కనుక ప్రతి ఒక్కరు కూడా పూజలో నిమగ్నమయ్యి పూజా కార్యక్రమం కూడా జయప్రదం చేయించుకొని మన అమ్మ ఆ స్వయం భూదేవి
ఇట్లా ఈ సైడ్ రండి, ఈ సైడ్ రండి, వాళ్ళు ఈ సైడ్ రమ్మ, ఈ సైడ్ రండి నాన్న, ఈ సైడ్ రండి, ఈ సైడ్ రండి, మీరు ఈ సైడ్కి వచ్చేయండి, ఈ సైడ్కి వచ్చేయండి. సీను సీను ఆపు ఆపు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, అడ్జస్ట్మెంట్ చేస్తాము, ఇక్కడ ఇబ్బంది పడద్దు, అవకాశం చూడండి, అందరూ ఒక్కసారి వచ్చి ఇబ్బంది పడాలి. రై గారు స్టేజ్ దగ్గరకు వచ్చేయండి, ముందుకు రమ్మనండి, ముందుకు రమ్మండి, కూర్చోవచ్చు, ముందుకు రమ్మనండి. నరేంద్ర పాపడతాండి, అందరూ మనాలి చెప్పుకొని రండి, చెప్పుకొని రండి, పాపడబాగా. ఈ సైడ్కి రండి, ఈ సైడ్కి రండి, మీరు ఈ సైడ్కి రండి, ఈ సైడ్కి వచ్చేయండి, ఈ సైడ్కి వచ్చేయండి, ఎవరు ఇటు రండి, ఇలా రాండి, వెళ్ళిపోయింది. మండపం మీద కూర్చుంటే ప్రారంభమవుతుంది. అమ్మవారి గుండెగా తీసుకొచ్చి ఆ తల్లి మండపం మీద కూర్చున్న వాళ్ళు చొక్కా తీసేసేసి తెగలు కట్టుకోవడమ్మా. రండి, రికార్డింగ్ ఈ కెమెరా పట్టుకొని తగ్గించి ఛార్జింగ్ ఆడియన్స్ పోయి ఛార్జింగ్ అవుతుంది, ఛార్జింగ్ పెట్టావుగా ఇటు కూడా తీసుకోవాలంటే ఇక్కడ స్టేజ్ తీసుకోవాలంటే మేము కొద్దిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఫ్రీ అవుతుంది. కూడా అమ్మ నామస్మరణతో మా కొండపాటూరు గ్రామమంతా కూడా మారుమోగిపోయింది. మరలా వచ్చే సంవత్సరం 1,00,000 మల్లె పూల పూలు లేకపోతే పరిస్థితి ఏంటండి? ఓం పోలేరమ్మ దేవతాయై నమః. ఏమనుకోవాలమ్మా? వినపడలా సరిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఒక్కసారి గట్టిగా. బ్రహ్మాండం. ఆ మంత్రాన్ని మనస్సులో పలుకుతూ అమ్మవారిని ఆ పసుపు గౌరమ్మ స్వరూపంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నట్లుగా భావించి తమలపాకుని అమ్మవారి మీద బోర్లించి పట్టుకుంటున్నారు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ ప్రదేవతాయై నమః. ప్రాణ ప్రతిష్ఠాపనో ఓం నసునే దేవరస్మాదజో ప్రాణమహినో దేహి భోగో
ఫోటోలలో ఎక్కువ మనకి सर्वसिद्धिप्रदायिन्ये नमः नमः ओम परमेश्वर्ये नमः ओम उग्राये नमः ओम शुभप्रदायिन्ये नमः ओम सर्वैश्वर्यप्रदायिन्ये नमः ओम स्वप्ननाशिन्ये नमः ओम दुःस्वप्ननाशिन्ये नमः ओम सरस्वत्ये नमः ओम बालाये नमः ओम प्रत्यंगिराये नमः ओम दुष्टदेत्ये नमः ओम कालरूपिण्ये नमः ओम ह्रां बीजनेत्रभेदाये नमः ओम विरूपाक्षं नानागन्धैश्च संयुतः అని చక్కగా రెండు చేతులతో ఆ పోలేరమ్మ తల్లికి అద్ది నమస్కారం చేసుకోండి. అమ్మా, ఈ దీపారాధన ఎంత దేదీప్యమానంగా నీ దేవాలయంలో మేము వెలిగించామో అదే విధంగా మా కుటుంబంలో కూడా వెలుగులు ప్రసాదించమ్మా అని ధర్మపతి అయినటువంటి నాగా సుష్మా గారు వారి కుటుంబ సభ్యులు వారిని వారి కుటుంబాన్ని కూడా మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రదాత కొండపాటూరు గ్రామ వాస్తవ్యులు ముప్పలనేని ఉమామహేశ్వరరావు గారి కుమారుడు అత్యంత శక్తివంతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఒక్కసారి అమ్మవారికి పూజ చేస్తే చాలు ఆ పూజా ఫలితాన్ని 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు కన్నా ఇంకా ఎక్కువగా ఫలితాన్ని ప్రసాదించేటువంటి ఏకైక క్షేత్రం ఈ కొండపాటూరు గ్రామం. అందుకోసమనే మామూలు దేవాలయంలో చేసేటువంటి పూజల కన్నా ఈ కొండపాటూరు దేవాలయం దగ్గర చేసేటువంటి 1,00,000 మల్లెపూల పూజకి ఇన్ని వేల మంది ముత్తైదువులు కూర్చుంటున్నారు. ఎక్కడన్నా చూసారా ఇన్ని వేల మంది ముత్తైదువులు కూర్చొని ఒకే సమయంలో అమ్మవారికి పూజ చేయటం? అటువంటి పరమ పవిత్రమైనటువంటి శక్తి. ఓం వాగురాయే నమః ఓం మాలిహంత్రియే నమః ఓం సంతానలక్ష్మిణ్యే నమః ఓం మర్చిదాయే నమః ఓం ఓం కామవరదాయే నమః ఓం కాంచే కమలాపరాజ్ఞే నమః ఓం గంభీజాయే నమః ఓం కామరూపనివాసిన్యే నమః ఓం గుణరూపాయే నమః ఓం గోపాలరూపిణ్యే నమః ఓం గహవానాయే నమః ఓం చిత్స్వరూపాయే నమః ఓం చిత్రిణ్యే నమః ఓం గురుతమాయే నమః. గత 4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి వచ్చినటువంటి ప్రశస్తలు ప్రదర్శనము అలానే మరి ఎవరు హారతి ఉంటుందని ఏం చేయకండమ్మా. ఆపుతున్నారా దయచేసి ఎవరు కూడా పట్టుకోవాలా నైవేద్యం పెట్టకుండా హారతిస్తే ఎలాగా? ఎంత పూజ ఓం కాళకాలస్వరూపిణ్యే నమః ఓం యజ్ఞవేద్యే నమః పూజ మధ్యలో ఓం యజ్ఞముక్తే నమః కుంకుమార్చన పేద ఫలప్రదాయే నమః ఓం కుంకుమవర్ణశోభితాయే నమః. అంత గట్టిగా చెప్పాలి. మాతా మహారాజ్ఞికి జగదంబ విశ్వమాలిని మాతాకి భగవతి పోలేరమ్మ తల్లికి
హారతిని నిదానంగా పైకెత్తి వేదిక మీద ఉన్న అమ్మవారికి కూడా హారతి రెండు పుష్పాలు చేతిలోకి తీసుకొని పట్టుకోండి. అదేవిధంగా మీరు అమ్మవారికి రవికి గుడ్డలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే ఆ రవికి గుడ్డ కూడా చేతిలోకి తీసుకొని పట్టుకోండి అమ్మా. అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. మరలా రెండు పుష్పాలు చేతిలోకి తీసుకుని పట్టుకోండి. మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పుష్పాన్ని సమర్పయామి. ఆ పుష్పాన్ని కళ్ళకట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. మరి ముత్తైదుగులు ఏదైనా శుభకార్యాలకు వెళ్తుంటే తప్పనిసరిగా కంఠానికి గంధాన్ని అలంకారం చేసుకుంటామా లేదా? చేసుకుంటారా? అలానే ఆది ముత్తైదువు అయినటువంటి ఆ పోలేరమ్మ తల్లికి కంఠానికి గంధాన్ని అలంకరిస్తున్నట్లుగా భావించి మధ్యవేలుతో గాని ఉంగరపు వేలుతో గాని అమ్మవారికి గంధం పొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటున్నా. తదంగత్తేన గంధాన్న మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ ప్రదేవతాయై నమః. సుగంధ పరిమళ భరిత శ్రీ చందన గంధం ధారయామి. రెండు అక్షతలు చేతిలోకి తీసుకొని పట్టుకుంటున్నా. గంధశ్వరి అలంకరణార్థం అక్షత అక్షరాన్ని సమర్పయామి. అక్షతల్ని కళ్ళకట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండిగా. రెండు అక్షతలు చేతిలోకి తీసుకొని పట్టుకోండి. అదేవిధంగా రెండు పుష్పాలని కూడా చేతిలోకి తీసుకొని పట్టుకోండి. తదంగత్వేన పుష్పాన్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ ప్రదేవతాయై నమః. పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఆ పుష్పాలని అక్షతల్ని కళ్ళకట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. మరి ముత్తైదువులు అంటే తప్పనిసరిగా పాదాలకు పసుపు రాసుకుంటారు కదా, రాసుకుంటారా? 5వ తనంలో అత్యుత్తమమైనటువంటి స్థితి ఏదయ్యా అంటే కేవలం నుదుటిన కుంకుమ, మెడలో మంగళసూత్రం, కాలికి పసుపు, అదేవిధంగా కాలికి మెట్టెలు, నుదుటిన కుంకుమ. పాపట దగ్గర కుంకుమ పొట్టు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలండి? ఆడవారి పాపట దగ్గర మహాలక్ష్మి స్థానంగా మనకు వేదాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రతి నిత్యము కూడా నుదుటిన కుంకుమ బొట్టు ధరిస్తారో ఆ కుంకుమ బొట్టు ధరించినటువంటి ఫలితం వల్ల సంపూర్ణమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహం కలిగి వారికి ఆర్థికపరమైనటువంటి రుణపరమైనటువంటి బాధలేమీ కూడా కలగవు అని మనకు ధర్మశాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడంటే చక్కగా స్టిక్కర్లు చేసుకుంటున్నారు, వస్తున్నారు. పాతకాలంలో తప్పనిసరిగా నుదుటున కూడా కుంకుమ బొట్టు పెట్టుకునేవారు. అలా అమ్మవారికి పసుపు కుంకుమని ఇప్పుడు మనం సమర్పిస్తాం. చక్కగా పసుపు చేతులను తీసుకొని పెట్టుకుంటున్నా. అమ్మవారి పాదాలకు పసుపు రాస్తున్నట్లుగా భావించి ఆ పోలేరమ్మ తల్లి మీద కొంచెం పసుపు చల్లి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధకే నారాయణే నమోస్తుతే
హరిధ్వజూర్ణం సమర్పయామి. పసుపు సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. మరి పసుపుతో పాటు కుంకుమను కూడా అలంకారం చేయాలి అమ్మవారికి. వెంటనే కుంకుమ తీసుకొని పట్టుకోండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప పోలేరమ్మ పరదేవతాయే నమః. దివ్యమంగళ కుంకుమాన్ని సమర్పయామి. ఆ కుంకుమని కళ్ళకట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటున్నా. ఇక పుష్పాలతో అమ్మవారికి లక్ష మల్లెపూల పూజ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు చేసిందంతా మల్లెపూల పూజ కాదండి. ఇప్పటి వరకు చేసింది హోమాలకి యజ్ఞయాగాది కృతుములకి వెలకట్టలేనంత ఫలితం వస్తుంది అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. అటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఒక్కసారి అమ్మవారికి పూజ చేస్తే చాలు ఆ పూజా ఫలితాన్ని 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు కన్నా ఇంకా ఎక్కువగా ఫలితాన్ని ప్రసాదించేటువంటి ఏకైక క్షేత్రం ఈ కొండపాటూరు గ్రామం. అందుకోసమనే మామూలు దేవాలయాల్లో చేసేటువంటి పూజల కన్నా ఈ కొండపాటూరు దేవాలయం దగ్గర చేసేటువంటి 1,00,000 మల్లెపూల పూజకి ఇన్ని వేల మంది ముత్తైదువులు కూర్చుంటున్నారు. ఎక్కడన్నా చూసారా? ఇన్ని వేల మంది ముత్తైదువులు కూర్చొని ఒకే సమయంలో అమ్మవారికి పూజ చేయటం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం ఈ కొండపాటూరు గ్రామం. ఈ కొండపాటూరు గ్రామంలో కూర్చొని మనందరం ఆవిడకి 1,00,000 మల్లెపూల పూజ చేస్తున్నాము అంటే ఈ పూజా ఫలితంతో మన జన్మ ధరించిందా లేదా? అటువంటి 1,00,000 మల్లెపూల పూజ ప్రారంభమవుతుంది. చాలా నిదానంగా సున్నితంగా అమ్మవారికి ఏ కొంచెము కూడా అసౌకర్యం కలగకుండా ఈ 1,00,000 మల్లెపూల పూజ చేయాలి. ఎందుకంటే అంత సున్నితంగా చేయాలి. అమ్మవారి తండ్రి గారైనటువంటి హిమావంతి పూలతో పూజ చేస్తున్నారు కదా, ఆ మల్లెపూలను చల్లి అమ్మవారిని ఆ పట్టు పరుపుల మీద చక్కగా పడుకోబెట్టి ఈ 64,000 మంది సేవకులు కూడా అమ్మవారి చుట్టూ కూర్చొని చక్కగా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి వాయిద్యాలతో గీతాలతో నృత్యాలతో చక్కగా అమ్మవారికి పవలింపు సేవ చేస్తూ ఉన్నారట. సరే, ఒక 10 నిమిషాలు గడిచింది. అయినా అమ్మవారికి ఓం సర్వఋషి భక్తివరక్షితాయే నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయే నమః జగనం పూజయామి. ఓం గంభీరనాభాయే నమః నాభిం పూజయామి. ఓం హరిభూక్ష్యాయే నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యే నమః హృదయం పూజయామి. ఓం మదరలోకమాత్రే నమః స్తనే పూజయామి. ఓం స్కంధనా ఓం హరిపతయే నమః. ఓం సర్వజనన్యే నమః. ఓం మహారూపాయే నమః. ఓం శ్రేయసే నమః. ఓం శ్రీకార్యే నమః. ఓం భాగ్యలక్ష్మీ నమః. ఓం అనంతాకృత్యే నమః. ఓం అజేయాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం ఇంద్రావణీరదాయే నమః. ఓం వరగ్రేంద్రసేనాయే
ఓం అరుణారూపాయే నమః ఓం అరుణాకృతే నమః ఓం అనంతరూపాయే నమః ప్రదాయే నమః ఓం అంబరముస్థాంకాయ నమః అశేషస్వర భోజితాయే నమః ఓం ఇచ్ఛాయే నమః దేవర ప్రభాయే నమః ఓమాయే నమః పూర్వశ్యే నమః ఓం ఉదయప్రదాయే నమః శావర్తాయే నమః ఓం కామధేనవే నమః ఓం కపిలాయే నమః కులోద్భవాయ నమః ఓం కుంకుమాధీతదేహాయ నమః ఓం కుమార్యే నమః ఓం కుంకుమారణాయే నమః రాజోష్మాప్రదేనాథాయ ఓం నమః విహావాయే నమః ఓం భగవాత్రే నమః ఓం కాఘాకృత్యే నమః ధర్మగీతాకీర్త్యై నమః ఓం గేయ విద్యా విశారదాయే నమః అభిరణామ్యై నమః ఓం గరిమాయే నమః చామర్యై నమః ఓం చతురాసనాయే నమః ఓం చతుష్టశ్చేతంత్రభోజనిలయాయ నమః ఓం త్రిస్తుగాయే నమః నిత్యాయ నమః ధీరాయే నమః ఓం గేయాయ నమః ధర్మసేవితాయే నమః ధారామృత్తినివాసిన్యై నమః ఓం కేశ్ర్యే నమః ఓం జిముతారంకాయాయ నమః జీవనాయే నమః ఓం జీవనప్రభాయ నమః ఓం కేశస్దాసాయే నమః తారావతయే నమః యస్యే నమః ఓం దుఃఖే నమః ఓం వత్తాయే నమః ఓం తృషాయే నమః ఓం లక్షమోదితాయే నమః దీక్షదేహస్యై నమః ఓం దయాళవే నమః ఓం దుర్జాపరోహారాయ నమః ఓం హర్షనాసిన్యే నమః ఓం ద్రవాయ నమః ఓం నీతినిష్టాయే నమః నాగకదే ప్రధాయ నమః ఓం నాగరూపాయే నమః నాగవల్యై నమః ఓం ప్రతిష్ఠాయే నమః పీతాంబరాయ నమః ఓం వరాయే నమః ఓం కుంజప్రజ్ఞాయ నమః ఓం అయోష్యే నమః ఓం అంఫాయ నమః ఓం పద్మప్రేస్మన్యే నమః ఓంకారాయ నమః ఓం విరాయవర్ధిన్యే నమః ఓం పరమపూర్ణమాలాయ నమః ఓం హరేయాయే నమః ఓం మహాభక్త్యై నమః ఓం కౌస్తవరథాయ నమః ఓం కామరూపనివాసిన్యే నమః ఖడ్గన్యై నమః ఓం గుణరూపాయే నమః దానాయ నమః మిత్రాయ నమః ఓం గురుతమాయే నమః కవ్యై నమః ఓం గోదాయే నమః గురుసుతాప్రధాయన్యై ఓం నమః సాంక్రమణ్యే నమః తీర్థమయాయ నమః ఓం తీర్థన్యే నమః తామదప్రియాయ ఓం నమః త్రైలోక్యపూజితాయే నమః నమోహిన్యై నమః ఓం జలమూర్త్యే నమః ఓం జగద్ధేయాయ నమః ఓం జనన్యే నమః జన్మనాశన్యై నమః శాస్త్రే నమః జితేంద్రియాయ నమః ఓం జ్యోతిర్మయాయే నమః సౌభద్ర్యై నమః ఓం దేవమాత్రే నమః గాయే నమః ఓం సిద్ధాయే నమః నమోయ నమః ఓం నక్షత్రాఖ్యాయే నమః దివ్యై నమః ఓం మన్యే నమః నమోయాఖ్యై నమః ఓం కుండలేకవరప్రదాయే నమః పురాణమాయ ఓం శ్రేష్ఠ్యే నమః ధారణేంద్రాయ నమః ఓం జగత్యే నమః సూర్యాయ నమః ే నమః ధర్మాయ నమః భగవత్స్వరూపిణ్యే నమః మాయాయ నమః సుహేత్రావనాయ నమః మాతృవదహుర్రాయే నమః క్షరాయ నమః విఘ్నాయే నమః యుగవంశాయ నమః యాగమార్గరాయే నమః యుక్తాయ నమః విక్షణ్యే నమః యమనార్థన్యే నమః నమః లావణ్యరూపిణ్యే నమః విదాయే నమః ఇది అమ్మవారికి తాంబూలం సమర్పించి ఆ తర్వాత మంగళహారతి ఇస్తాం కొబ్బరికాయలు కొడుతున్నారు అది అయిపోగానే అమ్మవారి ఘటానికి దారిపాలి అమ్మవారి ఘటము ఈ తిరణాలు జరిగినన్ని రోజులు కూడా ఆ పోలేరమ్మ తల్లి ఇప్పుడు మీ ముందుగా వెళ్తున్నటువంటి ఘటన రూపంలో మా ఊరిలో ప్రతి ఇంటి ముందుకి కూడా వచ్చి ప్రతి ఒక్కరితో చక్కగా పసుపు కుంకాలు అందుకుని ప్రతి ఒక్కరి చేతుల మీదుగా సమర్పించేటువంటి సద్దిని స్వీకరించి ే నమః నిషాయే నమః ప్రియాయే నమః ఓం దుర్గాయే నమః ఓం దక్షిణముఖస్వరూపిణ్యే నమః ఓం దీక్షితాయే నమః ఓం నిర్గుణస్థాయే నమః ఓం న్యాయశ్రీయే నమః ఓం న్యాయభోగిదాయే నమః ఓం విస్తుదాయే నమః ఆశంజే నమః ప్రియాయే నమః ఓం రాత్రే నమః ఓం రాజీవనేత్రాయే నమః ఓం రణస్థిరాయే నమః ఓం భూమ్యే నమః ఓం శక్తత్యై నమః ఓం ఆరాధరణ్యే నమః ఓం వ్యాప్తై నమః ఓం విఖ్యాతిన్యే నమః ఓం విఖ్యాతస్వరూపిణ్యై నమః ఓం జన్మధరాయే నమః ఓం శృతయే నమః ఓం బిందుప్రభాయే నమః ఓం శిక్షాయై నమః శక్తే నమః ఓం శతమండలరూపిణ్యై నమః ఓం తేజాయే నమః ఓం శాంతిదాయిన్యై నమః ఓం హరవందితాయే నమః ఓం హలాహలధరాయే నమః ఓం యజ్ఞే నమః
వేద వేదాంత స్తుత్యాయై నమః లక్ష్మీ నమః వేదమాత్రే నమః లక్ష్మీ నమః వేదమంత్రార్చితాయై నమః లక్ష్మీ నమః అలంకార రూపిణ్యై నమః దేవ్యై నమః హరిమతే నమః జ్ఞానవతే నమః సర్వబీజనిహంత్రే నమః రాజ్యకర్తే నమః సర్వశత్రు సంహారణ్యై నమః రూపిణ్యై నమః వేదాంగ రూపిణ్యై నమః నామయాయై నమః వేదమాత్రే నమః ఐశ్వర్య ప్రదాయన్యై నమః ధూళిత విగ్రహ రూపిణ్యై నమః నామమాలగాయై నమః కుంకుమార్చితాయై నమః రామరక్షణ్యై నమః ఓం మర్చన ప్రియాయై నమః రాజరాయై నమః మగాళ మండిత రూపిణ్యై నమః రాజ్యపాలిన్యై నమః లింగార మధ్యస్థాయై నమః శాంతి స్వరూపిణ్యై నమః శాంతి మండలదాయై నమః శాంత్యాసుస్థాయై నమః శాంతగత్యై నమః శాంతి మండలాయై నమః శిలారూపిణ్యై నమః స్వరూపిణ్యై నమః శిలాభృత్యై నమః స్వరూపిణ్యై నమః వేదార్చితాయై నమః నమః సింహాహిణ్యై నమః స్వరూపిణ్యై నమః శూలధారణ్యై నమః రక్తబీజ శుంభ నిశుంభ మహిషాసుర సంహారిణ్యై నమః వేద వేదాంతాయై నమః ఓం భాషాంకుశధారణ్యై నమః ఓం గడ్డహస్తాయై నమః ఓం వీణా పుస్తక అక్షమండలధారణ్యై నమః వేదాంధాయై నమః సకల మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణ్యై నమః సకల విద్యాధరాయై నమః వీర్యమండల సంస్థితాయై నమః భైరవ రూపిణ్యై నమః భానుమండల పూజితాయై నమః సిద్ధమాలా స్వరూపిణ్యై నమః సిద్ధహస్తాయై నమః ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వమండలధారణ్యై నమః ఓం సంస్థేవితాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం పుష్పార్చిత ప్రియాయై నమః ప్రభావర్త్యై నమః భానుమండలూపిణ్యై నమః వేదమంత్రార్చిత ప్రియాయై నమః వేదవేద్యాయై నమః పుష్పాశీర సంస్థితాయై నమః చతుషష్టికళాయోగ స్వరూపిణ్యై నమః చతుషష్టికళా సమారాత్యాయై నమః ఓం శ్రీమతే నమః సింహాసన రూపాయై నమః వేద వేదాంగాయై నమః భక్తాభీష్ట స్వరూపిణ్యై నమః దర్శనమాత్ర అభీష్ట శుద్ధాయై నమః భూమండలధారణ్యై నమః భూతమాత్రే నమః హరిద్రవర్ణార్చిత ప్రియాయై నమః కుంకుమ రూపిణ్యై నమః జ్ఞానముద్రా ప్రియాయై నమః యోనిముద్రా సమారాధ్యాయై నమః మంత్రయంత్రతంత్ర యోగాది సకల శాస్త్ర స్వరూపిణ్యై నమః సర్వమంత్రాత్మికాయై నమః సర్వవేదాత్మికాయై నమః వేద వేదాంత తత్వజ్ఞ పరిత్రణాయై నమః భక్తతత్పర ప్రియాయై నమః భక్తిమాత్రే నమః భక్తతత్పర రూపిణ్యై నమః సువరత్న నిత్యదాది సకల స్వరూపిణ్యై నమః రత్నమండల భూషి
స్వరూపిణ్యై నమః సకల మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణ్యై నమః వేదార్చిత స్వరూపిణ్యై నమః ఆయురారోగ్య ప్రసాదిన్యై నమః గ్రామరక్షణాయై నమః స్వయంభూమూర్తియే నమః ఆరోగ్యప్రదాయిన్యై నమః అభీష్టప్రదాయిన్యై నమః అమితార్చితాయై నమః అమితమండలరూపిణ్యై నమః ఓం శూలదుర్గాయై నమః నవదుర్గాది సంసేవితాయై నమః మహామాత్రే నమః కాలరాత్రే నమః చతుషష్ఠి సమారాధ్య స్వరూపిణ్యై నమః వేదార్చితాయై నమః స్వర్ణరజత స్థిర నివాసిన్యై నమః గ్రహమండలవాసిన్యై నమః గ్రహమండల రూపిణ్యై నమః సృష్టికళారాధ్యాయై నమః వేదార్చితాయై నమః వేదమండలవాయిన్యై నమః మంత్రార్చితాయై నమః మంత్రార్చిత స్వరూపిణ్యై నమః అటు నమః ఓం ఈశ్వరప్రదాయిన్యై నమః అభీష్టదాయిన్యై నమః మనోభీష్టస్వరూపిణ్యై నమః మంత్రయంత్రతంత్రార్చితాయై నమః భక్తాభీష్టదాయై నమః ఉగ్రదాయై నమః కపాలహంత్రే నమః నిగదాది సకల శాస్త్రరూపిణ్యై నమః భూతాత్మికాయై నమః స్వర్లోక్యై నమః భువర్లోక్యై నమః ఓం ధనోలోక్యై నమః ఓం మదాలలోక్యై నమః ఓం పాతాళమండిత రూపిణ్యై నమః సకలాభీష్టదాయిన్యై నమః సర్వాభీష్టప్రదాయిన్యై నమః మంత్రార్చిచారుమండలవాసిన్యై నమః సకల శాస్త్ర స్వరూపిణ్యై నమః సకల మండలభూషిణ్యై నమః దక్షమండలరూపిణ్యై నమః స్థిరదక్షిణాయై నమః సర్వశాస్త్రే నమః నవవిధపుష్పహంత్రే నమః భక్తాభీష్టదాయిన్యై నమః పసుపుతో పూజ చేయటం వల్ల సకల విధాలైనటువంటి శుభాలను ప్రసాదిస్తుంది పోలేరమ్మ. కుంకుమతో పూజ చేయటం వల్ల దీర్ఘ సుమంగళీతత్వాన్ని ప్రసాదిస్తుంది. అక్షతలతో పూజ చేయటం వల్ల అభీష్ట సిద్ధి అనగా మనం కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది ఆ పోలేరమ్మ. గంధంతో పూజ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చక్కగా ఒక 10 నిమిషాలలో ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలన్నీ కూడా గుర్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఇదే శక్తితో ఇదే ఆ తల్లి యందు ప్రసాదిస్తూ మనస్సుని శరీరాన్ని ఆ తల్లి పాదాల చెంత లగ్నం చేసి బ్రహ్మాండంగా పూజ చేశారు. పోయిన సంవత్సరం పూజ కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా పూజ చేయించుకుంది అమ్మవారు. అందులో ఎటువంటి అనుమానము కూడా లేదు. పోయిన చేసాం, మరలా ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా మీ అందరితో పూజ చేసేటువంటి మహాభాగ్యాన్ని మా గ్రామస్తుల ద్వారా మా దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబు గారు కానీ, అదేవిధంగా దేవాలయం చైర్మన్
ముత్తినేని అనిల్ కుమార్ గారి ద్వారా కానీ మరలా ఈ సంవత్సరం మీ అందరితో పూజ చేసేటువంటి మహాభాగ్యాన్ని కూడా ఆ తల్లి నాకు ప్రసాదించింది. ఇంకొక నిచ్చిన పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మరలా వచ్చే సంవత్సరం 1,00,000 మల్లెపూల పూజ వస్తేనే మనందరం అమ్మ సన్నిధిలో కూర్చోగలం. చక్కగా అమ్మ నామ ఏదో నాకు వినపట్లేదు, అమ్మ నామాన్ని పలికి మరలా తల్లికి గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పాలి అంటే మరలా సంవత్సరం వచ్చేంత వరకు అమ్మ నామం మా ఊరి వాళ్ళ చెవులన్నింటిలో మారుమవుతూ ఉండాలి. అంత గట్టిగా చెప్పాలి. మాతా మహారాజ్ఞి జగదంబ విశ్వమాలిని మాతాకి భగవతి పోలేరమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి చక్కగా మరలా పూజ చేస్తూ ఉండండి అమ్మా. ఓం అభీష్టదాయం జై నమః. మహాప్రసాద భోజనాలు చెరువు కట్ట ఆదరణ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇళ్ళకెళ్ళొద్దు. అమ్మవారి మహాప్రసాద భోజనాలు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణము అన్నం సతీష్ కుమార్ వారు దంపతులు ఏర్పాటు చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా మన అమ్మవారు అన్ని వేళలా కూడా సలహా సూత్రాలు ప్రార్థిస్తున్నాము. అట్లానే ఈ పూజలో కూర్చున్నటువంటి ఈ పూజా ద్రవ్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రదాత మన కొండపాటూరు గ్రామ వాస్తవ్యులు ముప్పలనేని ఉమామహేశ్వరరావు గారి కుమారుడు ముప్పలనేని రాజేంద్ర ప్రసాద్, వారి సతీమణి, వారి దంపతులు, వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ తరం తల్లి అన్ని వేళలా కూడా సలహా సూత్రం ప్రార్థిస్తున్నాము. పూలు పోస్తున్నటువంటి భక్తులకు వాటర్ బాటిల్ ఏర్పాటు చేసినటువంటి కొండపాడు గ్రామ వాస్తవ్యులు యార్లగడ్డ రాంబాబు గారి వారి బ్రదర్స్, వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ జగన్మాత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణము అన్నం సతీష్ గారు వారి దంపతులు, వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ చల్లంతల్లి ఎన్ని వేళ ప్రార్థిస్తున్నాము. మహాగౌర్యే నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వలోకపారసిద్ధ్యై నమః. ఓం మణీశ్వర్యే నమః. ఓం విష్ణువే నమః. ఓం సర్వసంస్థాయే నమః. ఓం మహాద్భుతయే నమః. ఓం గిరాగరూపకాయే నమః. ఓం అంతఃచిత్రవినాశిన్యే నమః. ఓం పరివారస్వరూపిణ్యే నమః. సేవకు వచ్చినటువంటి వారు దేవస్థానము కమిటీ హాల్ దగ్గర రావాలని కోరుతున్నాము. ఓం
वाहिन्ये नमः ओम सरस्वत्यै नमः ओम बालाय नमः ओम प्रत्यंगिराय नमः ओम विष्णुत्यै नमः ओम कालरूपिणे नमः ओम भ्राम्यताय नमः भूषणाय नमः अपारमानालंकृताय नमः यज्ञपवित्रकारण्ये नमः ओम पंचमकेशिन्ये नमः शरण्ये नमः सूर्ये नमः सागराय नमः महाभूतये नमः ओम अभिज्ञानभवाग्नि समवस्थिताय नमः सागरमर्दिन्ये नमः दीपकाय नमः कान्तिकाय नमः ओम प्रेमवाहनाय नमः समयाय ओम नमः प्रेमभोजन्ये नमः प्रियाय नमः त्यागमांसप्रियाय नमः भैरवसेविताय नमः ओम सागरे परिसेविताय नमः मधुवासनप्रियाय नमः ओम बलिप्रियाय नमः वाहन्ये नमः ओम सिंहगर्जन्ये नमः विद्युत्प्रज्वलप्रदाय नमः బాపురాల జిల్లా బాపురాల పాటలు గారు మరి వారి కర్మబంధైనటువంటి వారు కుటుంబ సభ్యులు వారిని వారి కుటుంబాలు కూడా ఆ జగన్మాత అన్ని వేళలా కూడా సహాయ ప్రార్థిస్తున్నాము. ఫోటో పర్వాలేదు. పరిపూర్ణ ఫలితాన్ని ఆ కోడేరపల్లి మనకు ప్రసాదిస్తుంది. దయచేసి నేను చెప్పేంత వరకు కూడా ఎవరు లెగవకండి. కొండపాడు గ్రామ వాస్తవ్యులు ముప్పలనేని ఉమామహేశ్వరరావు గారి కుమారుడు ముప్పలనేని రాజేంద్ర ప్రసాద్ గారు, వారు ధర్మపత్ని అయినటువంటి నాగా సుష్మా గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వారి దంపతులు, వారిని వారి కుటుంబ సభ్యులను కూడా ఆ జగన్మాత అన్ని వేళల్లో కూడా సమయస్థానికి ప్రార్థిస్తున్నాము. అట్లానే అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి వచ్చినటువంటి భక్తులకి మహాప్రసాద భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, వారిని ఆ బోరెలమ్మ తల్లి అన్ని వేళల్లో కూడా సరళగా చూస్తారని ప్రార్థిస్తున్నాము. అట్లానే మరి ఎవరు హారతి కుటుంబాన్ని ఏం చేయకండి అమ్మా, నైవేద్యం పెట్టకుండా హారతిస్తామా. హారతిస్తున్నారా? దయచేసి ఎవరు నైవేద్యం పెట్టుకోవాలిగా. నైవేద్యం పెట్టకుండా హారతిస్తే ఎలాగా? ఇంత పూజ చేసి అమ్మవారికి అన్నం పెట్టకుండా పంపిస్తామా? ఆ తల్లికి చక్కగా నైవేద్యం పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించి ఆ తర్వాత మంగళహారతిస్తాం. ఒక్క 2 నిమిషాలు కొబ్బరికాయలు కొడుతున్నారు, అది అయిపోగానే అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతించుకుంటాం. ఆ కొబ్బరి చిప్పల మీద మీకు ఇచ్చినట్టు మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప భూలేరమ్మ వరదేవతాయై నమః యదా భాగం చిత్రాన్న పాయసాన్న సైద నారికేళ సకల ఫల నైవేద్యాన్న 2 చేతులతో ఆ నైవేద్యాన్ని 5 సార్లు అమ్మవారికి చూపించి నమస్కారం చేసుకుంటున్నా. ఓం ప్రాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ హేమద్భేముదగవాణీం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి నైవేద్య భోజనానంతరే తమలపాకు తీసుకొని ఆ ప్రసాదాల మీద ఒకసారి అమ్మవారి మీద 3 సార్లు నీళ్లు చల్లంటమ్మా. హస్తో వృక్షాలయామి వృక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకొని కిందకి బండి కొట్టేసి చిప్పల పైకి ఇస్తాను. మా కొబ్బరికాయలు కొట్టి బండమ్మ పైన స్టేజ్ మీద వాళ్ళకి. సరస్వతీ స్వరూప భూలేరమ్మ వరదేవతాయై నమః తాంబూలాన్ని సమర్పయామి తాంబూల చర్మనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకుంటున్నా. తమలపాకు తీసుకుని అమ్మవారి మీద ఒక చుక్క నీళ్లు చల్లండి. ఒక్క నిమిషం నేను చెప్పి మాటలు విన్నారు. ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా విపరీతంగా ముత్తయ్యూరు వచ్చేసారు. అందులో ఎటువంటి అనుమానం కనీసం కర్పూరం వెలిగించాలి, వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
జనీయం కల్మఫలేషు దుష్టా మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప భూరేరమ్మ పరదేవతాయే నమః శిరసాభివాదపర్యంతం ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం సందర్శయామి నీరాజనాం విందరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్క చుట్ట నీళ్లు చల్లి అమ్మవారి అద్ది మీరు కూడా కళ్ళగడ్డులో నమస్కారం చేసుకొని చెప్పాలి అమ్మవారి నామాన్ని. మాతా మహారాజ్ఞికి జగదంబ విశ్వవాహిని మాతాకి భగవతి పూర్ణపల్లికి పార్వతీ పతయే ఆ హారతి కొండెక్కేంత వరకు దయచేసి ఎవరు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఆ దీపారాజాలు. ఒక్క 2 నిమిషాలమ్మా. మీ చీరలు అంటుకుంటాయి, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు గమనించవలసినది మీ బంగారు ఆభరణాలుగా గమనించుకోండి. ఇప్పుడు ఆ దీపాలు వెనకబండి ఎక్కడెక్క ఖాళీ ఉంది. మిమ్మల్ని చూసి వెనకబడి కూర్చోవాలి. అందరూ ఒకసారి లేస్తున్నారు. మీ బంగారు ఆభరణాలు జాగ్రత్త పరచుకోండి, మీ పసిపిల్లలు జాగ్రత్త పరచుకోండి. అమ్మా పూజ పూర్తవలేదు, నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు లేవద్దు. ఎలా అయితే అమ్మవారిని పిలిచి కూర్చొని పూజ చేశామో అదే విధంగా అమ్మవారిని యథాస్థానంలోకి పంపించేంత వరకు కూడా మనం జాగ్రత్త వహించాలి. అయిపోయిన తర్వాత నేను చెప్తాను. చక్కగా బ్రాహ్మణోత్తములు వేద పాఠశాలలో వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు మీ దగ్గరకు వచ్చి మీకు ఆశీర్వచనం ఇస్తారు. వాళ్ళు వచ్చి అక్షరం వేసిన తర్వాత ఒక్కొక్క లైను మా వాళ్ళు దగ్గరుండి లేస్తారు. దయచేసి ఒక్క 10 నిమిషాలు మాకు సహకరించండి. మీ కూడా అమ్మవారి మండపం మీద అమ్మవారి దగ్గరికి చేరాలి. ఆవిడని లోపల నుంచి తీసుకొచ్చాం కదా, మనందరం లోపలికి మల్లెపూలు పోయాయి కదా, అందుకోసం ఆవిడే బయటకు వచ్చింది కదా. ఆ మల్లెపూలను తీసుకొచ్చి మీరు వేదిక దగ్గర ఉన్న అమ్మవారికి సమర్పిస్తే అప్పుడు మీ పూజా కార్యక్రమం పరిపూర్ణంగా పూర్తయినట్టు. చక్కగా 2 అక్షతలు తీసుకుని లేచి నుంచునే ఖాళీ లేదు, దయచేసి ఎవరు లేవద్దు. మేము మంత్రపుష్పం చెప్తాం, కూర్చొనే ఉండండి. భక్తులకు మహాప్రసాద భోజనం ఏర్పాటు చేసినటువంటి గత 4 సంవత్సరాలుగా వచ్చినటువంటి భక్తులకు మహాప్రసాద భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రదాత బాపట్ల జిల్లా బాపట్ల పట్టణము గ్రామ వాస్తవ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ గారు, వారి దంపతులు ఇరువురు చేస్తున్నారు కనుక కొంచెం వారి దారి ఉండి కుడి చేతి వైపుగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ నిదానంగా ప్రదక్షిణ చేయండి అమ్మా. ఓం యాని గాని జపానే జన్మాంతర కుదాని జాని ప్రసందే ప్రదక్షిణపదేవదే ఓ హంబా కర్మా పాపాత్మ పాప సంభవ సర్వాంగయాదేనా సదనాగతవత్సరాన్యదా శరణం నాస్తి. అంతేకాదు ప్రసాదాలు అందని వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత లేచినాక కమ్యూనిటీ హాల్ దగ్గర ఉండి తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ప్రసాదాలు అందని వాళ్ళు పొరపాటున మా వాలంటీర్స్ ఎవరికైనా మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, మజ్జిగ ప్యాకెట్లు ప్రసాదాలు. నరేంద్ర ముందు పూలు ఇవ్వండి కాస్త. పూలు యా పుష్పాలిమండి. అన్నం సతీష్ ప్రభాకర్ గారు బాపట్ల వాస్తవ్యులు గత 4 సంవత్సరాలుగా ఈ మల్లెపూల పూజలు చేసినటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి మీకందరికీ కూడా మరలా ఆకలితో కొండబాటు దాటకుండా చక్కగా పూజ ఎంత తృప్తిగా అయితే చేస్తున్నారో అదే తృప్తితో చక్కగా అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి కావలసిన అన్నప్రసాద వితరణ చేసినటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళు ఉంటేనే ఇంత భారీ కార్యక్రమాలను సైతం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ప్రశాంతంగా చేయడం. మరి మనందరం వారు పెట్టిన భోజనం చేశాక వారి పేరులోనే ఉంది అన్నం సతీష్ ప్రభాకర్ గారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సార్థకత చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేసినటువంటి మహానుభావులు. ఒక్కసారి వారి కోసం నమస్కారం చేసుకుని అమ్మవారి నామాన్ని సతీష్ గారు మీకోసమే అమ్మవారి నామాన్ని పలుకుతున్నారు మా వాళ్ళందరూ. మరి అందరికీ భోజనం పెట్టారు కదా, ఒక్కసారి గట్టిగా మరలా వచ్చే సంవత్సరం రావాలా, మనందరికీ మరలా అమ్మవారి అన్నప్రసాదాన్ని ఇంతకన్నా బ్రహ్మాండంగా పెట్టాలా. భగవతి పూర్ణపల్లికి
కూర్చుంటామా మరలా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చోవాలమ్మా. మరలా అక్షతంతో కానీ పుష్పాలతో కానీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది. పునః పూజాంకిత గరిష్యే దత్రమాప్యాదయామి ఆరంభేదయామి సత్యం దర్శయామి శ్యామయామి ఆంధ్రోలికాన్నారోహయామి ఆనందిరోహయామి గజాన్నదిరోహయామి సింహాన్నదిరోహయామి ఓం నమః దేవతాయే నమః సర్వోపచార పూజాని అదే విధంగా అమ్మవారిని యథాస్థానంలో నిలబెడతారు. అమ్మవారిని పట్టుకొని కొంచెం ఈ వైపు కనిపించుకొని నమస్కారం చేసుకుంటున్నా. ఓం సహస్రవరమాదేవా శతమౌళాశతాంకురా గంధర్వదేవాబద్ధోర్వా దుష్స్వప్ననాశినః ఏనఘ్రవయంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్న. అయ్యా ఋత్విక నక్షత్రాలు వేయాలి. లైన్లోకి వెళ్ళి నీకు వీలైనంత వరకు వాళ్ళకి నక్షత్రాలు వేయండి అమ్మా. ఇక ప్రధాన వేదిక మీద ఉన్న దంపతులు అక్షతలు వేయించుకొని అమ్మవారి ప్రసాదం తీసుకుంటే ఈ కార్యక్రమం పూర్తయినట్టు మీరు కిందకి దిగొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి మహాప్రసాద్ భోజనం చేసి వెళ్ళవలసి కోరుతున్నాము. శతమానం ధనదేవతాయ పురుషేంద్రగే ఆగశ్యేంద్రగే ప్రతిష్ఠతే ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం. వారి దంపతులు త్వరగా ఋత్వికులు యాక్టివ్గా ఉంటారు. త్వరగా వెళ్ళాలి. అయ్యా మన గ్రామస్తులు ఒక 4 నిల్చొని ఆ 35 ప్రతి ఒక్కరు కూడా ఇలా మీరు నిదానంగా కిందకి దిగాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెరువు కొత్త ఆదరణ అందరికీ భోజనాలు ఏర్పడిస్తున్నారు. అవన్నీ అది అందరూ కూడా జాగ్రత్తగా రండమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. దారిలో కూడా వెళ్తున్నాయి. ఈ చీర జాగ్రత్త పరచుకోండి. మీ వస్తువులు జాగ్రత్త చేసుకోండి. ఎక్కడ మీరు నెంబర్లో దిగండి. ఆ పట్ల నరేంద్ర కమిటీ సభ్యులు మన గ్రామవాస సభ్యులు ఎవరైనా అందరూ కూడా